సో మాన్యువల్ టెస్టింగ్ సాఫ్ట్వేర్ ఇందాక డిస్కస్ చేసిన కదా వాట్ ఈజ్ an అప్లికేషన్ వాట్ ఈజ్ an సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఈజ్ ఏ set of instructions or data or programs used to operate a computer and execute an specific tasks. ఏదైనా ఒక పర్టికులర్ టాస్క్ పర్ఫామ్ చేయటం కోసం మనం ఒక అప్లికేషన్ ని ఒక సాఫ్ట్వేర్ ని డెవలప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ an సాఫ్ట్వేర్. This software we are using to operate the computer. ఆ కంప్యూటర్ లో ఉన్న హార్డ్వేర్ కంపోనెంట్ వర్క్ చేయడం కోసం మనం సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. The two main categories of software is application software and system software. Two types of softwares ఉంటాయండి. అప్లికేషన్ సాఫ్ట్వేర్, సిస్టమ్ సాఫ్ట్వేర్. చూడండి, సో నార్మల్ గా అప్లికేషన్ సాఫ్ట్వేర్, సిస్టమ్ సాఫ్ట్వేర్ కదా. సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటారు. సిస్టమ్ సాఫ్ట్వేర్స్ లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ గా మనం డిస్కస్ చేసేది ఏంటి సార్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్. తెలుసా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే? దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ వీఆర్ యూజ్ ఇట్ టు ఆపరేట్ ఏ డిఫరెంట్ హార్డ్వేర్ కాంపోనెంట్స్. ఏవైనా హార్డ్వేర్ కాంపోనెంట్స్ ని మనం వర్క్ చేయటం కోసం, యూజ్ చేయటం కోసం మనం డెవలప్ చేసే పార్ట్ని సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటారు. ఆపరేటింగ్ we have two types of operating systems. One is an GUI and the second one is CUI. ఆపరేటింగ్ సిస్టమ్ ఎన్ని టైప్స్ ఉంటాయండి? 2 types, GUI and CUI. GUI అంటే ఇంతకుముందు చెప్పాం కదా, GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. CUI అంటే కమాండ్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకే అండి. సో GUIలో ఏముంటాయి చెప్పుకున్నాం కదా, ఇమేజెస్, టెక్స్ట్. సో ద ఎగ్జాంపుల్ ఫర్ GUI ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ విండోస్. ఏంటండి? విండోస్. ద ఎగ్జాంపుల్స్ ఫర్ CUI ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డాస్. తెలుసా? డిస్క్ ఆపరేటింగ్, MS డాస్ ఉంటది కదా. యూనిక్స్, లైనిక్స్. ఓకేనా? వీటిని ఏమంటారు? విండోస్. మ్యాక్ కూడా GUI అండి. మ్యాక్. ఇవి ఆపరేటింగ్ సిస్టమ్స్. విండోస్, మ్యాక్, డాస్, యూనిక్స్, లైనిక్స్. ఈ విండోస్, మ్యాక్ లో GUI. ఇప్పుడు మనం యూజ్ చేసేది విండోస్. ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ కదా. మనకి ఇందులో ఇమేజెస్ ఉంటాయి, ఆడియో ఉంటది, వీడియో ఉంటది, డిఫరెంట్ పార్ట్. అదే ఒకవేళ డాస్ ఎలా ఉంటుంది సార్ అంటే ఇదండి. ఓన్లీ ఏముంటాయండి ఇందులో? కమాండ్స్ మాత్రమే ఉంటాయి. ఇఫ్ యూ పర్ఫార్మ్ ఎనీ యాక్షన్ ఇన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ GUI, యూ హ్యావ్ యర్ నావిగేషన్స్. నావిగేషన్ అంటే మనం ఎటు వెళ్ళాలి, ఎలా పర్ఫార్మ్ చేయాలి అనేది నావిగేషన్ చూపిస్తుంది. అదే CUI ఆపరేటింగ్ సిస్టమ్స్ లో నో నావిగేషన్. ఇఫ్ యూ పర్ఫార్మ్ ఎనీథింగ్ యూ షుడ్ రైట్ ఎన్ కమాండ్ ఆర్ క్వరీ. డాస్ కమాండ్స్ అంటారు. నార్మల్ గా మనం మామూలు సిస్టమ్ లో టైం చూడాలంటే టైం ఆటోమేటిక్ డిస్ప్లే అవుతుంది, టైమ్స్, డేట్. అదే ఇక్కడ చూడాలంటే దానికి ఒక క్వరీ ఉంటుంది, దానికి ఒక కమాండ్ ఉంటుంది. మై కంప్యూటర్ ఓపెన్ చేయాలంటే నార్మల్ గా మనం మై కంప్యూటర్ లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మాత్రం దానికి ఒక సపరేట్ క్వరీ ఉంటుంది. ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఇక్కడ మీరు చూడండి సింబల్స్, డిఫరెంట్ సింబల్స్ కనిపిస్తూ ఉంటాయి. MS Excel కి ఒక సింబల్, వర్డ్కి ఒక సింబల్, ఎడ్జ్కి ఒక సింబల్, పవర్ పాయింట్. అంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనం చదివేదానికన్నా చూసేదాని వల్ల ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఎక్కువ నేర్చుకోగలుగుతామని GUI ఉంటుంది. అదే మీరు CUIలో నో ఇమేజెస్, నో నావిగేషన్స్, నథింగ్ వీ హ్యావ్. ఆల్ యూ షుడ్ కంప్లీట్ విత్ ద హెల్ప్ ఆఫ్ కమాండ్ ఆర్ క్వరీ. ఓకేనా? సో సిస్టమ్ సాఫ్ట్వేర్స్ లో మేజర్ గా మనం యూజ్ చేసే వాటిని ఏమంటారంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటారు. ఇంకా ఏమంటాయి సార్ అంటే
సౌండ్ డ్రైవర్స్ ఆర్ ప్రింటర్ డ్రైవర్స్, ఇలా వాటితోటి పర్టికులర్ గా ఏదైనా ఒక ఆపరేషన్ అనేది మనం పర్ఫామ్ చేయగలిగితే వాటిని సిస్టమ్ సాఫ్ట్వేర్స్ అంటారు. నెక్స్ట్ వన్ ఏన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. మనం యూజ్ చేస్తాం కదా అప్లికేషన్స్ అన్ని కూడా, అమెజాన్ కానీ ఎంఎస్ ఆఫీస్ కానీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ అన్ని కూడా అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. మళ్ళీ అప్లికేషన్ సాఫ్ట్వేర్ లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సిస్టమ్ సాఫ్ట్వేర్స్, డివైస్ డ్రైవర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, సర్వర్స్, యూటిల్స్. నెక్స్ట్ ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్. సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏదైనా అప్లికేషన్ రన్ అవడానికి యూజ్ చేస్తుంది. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది ఆ రన్ అవుతున్న సిస్టమ్ లో మనం ఏదైనా ఒక టాస్క్ పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. అంటే ఇప్పుడు నువ్వు ఫస్ట్ అమెజాన్ అనే అప్లికేషన్ యూజ్ చేయాలి అంటే, అమెజాన్ అనే అప్లికేషన్ నువ్వు ఫస్ట్ యూజ్ చేయాలి అంటే నీకు ఫస్ట్ విండోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి. అది ఉంటేనే ఈ అప్లికేషన్. ఇది అప్లికేషన్ సాఫ్ట్వేర్, విండోస్ అనేది సిస్టమ్ సాఫ్ట్వేర్. ఈ విండోస్ కానీ ఈ అప్లికేషన్ కానీ మనకు వర్క్ చేయాలంటే దాన్ని ఫస్ట్ డెవలప్ చేయాలి. ఆ డెవలప్ చేయటం కోసం మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ ని ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ అంటారు. లైక్ జావా కానీ పైథాన్ కానీ, ఇవి ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ అండి. ఇందులో కంపైలర్స్ ఉంటాయి, డీబగ్గర్స్, ఇంటర్ప్రిటర్ జావాలో ఇంక్లూడ్ అయి ఉంటాయి. జేడీకే అంటారు. జావా డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఇంటర్ప్రిటర్, కంపైలర్, డీబగ్గర్ అవన్నీ వస్తాయి. లేకపోతే ఐడిఈస్ అంటారు, ఎక్లిప్స్ ఐడిఈస్. వీటిని ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్స్ అంటారు. నెక్స్ట్ అప్లికేషన్ సాఫ్ట్వేర్, వెబ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, డెస్క్టాప్ అప్లికేషన్స్. క్లియర్? What is an software? Different types of softwares, different types of applications. Next, what is an risk? ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ చేస్తున్నాం కదా, ఎందుకు చేస్తున్నాం అంటే, ఎందుకు చేస్తాం చెప్పండి? Why we are performing an software? చెప్పండి, why we are performing an software testing? ఫస్ట్ అసలు ఉన్నారా లేదా? ఓకే, ఉంటే రెస్పాండ్ కాండి. సో why we are performing an software testing? The developed application is having any defects or there. The defect we call it as risk. Defect we call it as risk కదండి. ఆ డిఫెక్ట్ ని ఫేస్ చేయటం వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్ నే రిస్క్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అప్లికేషన్ ఉంది, ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్, రైట్ యూజర్ నేమ్ రాంగ్ పాస్వర్డ్ ఇచ్చినా కూడా లాగిన్ అవుతుంది. దాన్ని ఏమని కాల్ చేయొచ్చండి మనం? డిఫెక్ట్ కదా. ఆ డిఫెక్ట్ నే మనం ఏమని కాల్ చేయొచ్చు? రిస్క్ అంటారు. అంటే మనం ఏదైనా ఒక వర్క్ పర్ఫామ్ చేయటానికన్నా ముందు అందులో ఏమి రిస్క్స్ ఉన్నాయి, వాటి వల్ల మనం ఏం ఫేస్ చేస్తాం ప్రాబ్లమ్స్ అనే దాన్ని మనం ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలండి? ఎనాలిసిస్ చేసుకోవాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు బండి బాగా తోలటం రాదు, మీరు బండి తీస్తున్నారు. ఫస్ట్ అందులో ఉన్న రిస్క్స్ మీరు ఐడెంటిఫై చేయాలి కదా. కింద పడితే ఏమవుతుంది, ఏ స్పీడ్ పోవాలి, ఎటు పోవాలి, ఏంటని. ఏ పని చేసేటప్పుడైనా ముందు అందులో ఉన్న రిస్క్స్ ఏమొస్తాయి, వాటి వల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటనేది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అలాగే మనం ఒక అప్లికేషన్ ని లైవ్ లోకి రిలీజ్ చేసేటప్పుడు, డెవలప్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న రిస్క్స్ ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. టుమారో ప్రాబ్లమ్స్ ఆర్ టుడేస్ రిస్క్. టుమారోస్ ప్రాబ్లమ్ ఆర్ టుడేస్ రిస్క్. మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తున్నాం ఎందుకు? రేపు ఈ అప్లికేషన్ వల్ల రియల్ కస్టమర్ ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేయొద్దు అని మనం ఇక్కడ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తున్నాం. అంతేనండి. మనం టెస్టింగ్ ఎందుకు చేస్తున్నాం? రేపు ఈ అప్లికేషన్ రియల్ టైం యూజర్ యూజ్ చేస్తున్నప్పుడు వాడు ఎలాంటి ప్రాబ్లమ్ని, ఎలాంటి రిస్క్ ని ఫేస్ చేయొద్దని మనం ఇక్కడ టెస్టింగ్ చేసి ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి అప్లికేషన్ రిలీజ్ చేస్తాం. రిస్క్ ఐడెంటిఫికేషన్ అంటే మిటిగేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, రేపు మీరు ఫ్లైట్కి వెళ్ళాలి, వేరే స్టేట్ వేరే కంట్రీకి వెళ్తున్నారు.
రేపు మీకు 10 AM ఫ్లైట్. రేపు ఈ రోజు ఇప్పుడు రైట్ నో మీరు ఏం ఆలోచిస్తున్నారు? అసలు రేపు 10 AM నేను పోవాలంటే నాకు ఇందులో ఉండే రిస్క్స్ ఏంటి, ఎలా పోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడ పోవాలి? ఫస్ట్ మా ఇంటి దగ్గర నుంచి బస్సులో పోవాలి, తర్వాత మెట్రో పోవాలి, తర్వాత మళ్ళీ బస్ ఎక్కాలి, తర్వాత ఎయిర్పోర్ట్కి పోవాలి. బస్ ఎంత సేఫ్ జర్నీ, ట్రైన్ ఎంత సేఫ్ జర్నీ, ఆటో ఎంత సేఫ్ జర్నీ. అంటే నేను 10 AM పోవాలంటే మా ఇంటి దగ్గర ఎర్లీ మార్నింగ్ 3 o'clock స్టార్ట్ అవ్వాలి. మరి 3 o'clock బస్సు ఉంటుందా ఉండదా? నువ్వు బస్సు ఎక్కాలనుకుంటు, మరి ఆ టైంలో బస్సు ఉండదు కదా. నువ్వు ఒకవేళ ఆ రిస్క్ ని ఐడెంటిఫై చేయలేదు, ఆ బస్ ఎక్కుదాలే అనుకున్నావు, ఎర్లీ మార్నింగ్ 3 o'clock వచ్చిన బస్ లేదు. చూడండి, సో మనం ముందే ఆ రిస్క్ ఏంటో ఐడెంటిఫై చేసి దాన్ని సొల్యూట్ చేస్తే ఆ ప్రాబ్లం అనేది మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటది. మీరు కరెక్ట్ గా ఎనాలిసిస్ చేయలేదనుకోండి, ఆ ప్రాబ్లం మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది. మీరు ఏం ఎనాలిసిస్ చేయలేకపోయారు ఇక్కడ? ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో బస్సులు ఉంటాయా ఉండవు అనేది ఎనాలిసిస్ చేయలేకపోయారు. అందుకే ఆ ప్రాబ్లం డైరెక్ట్ మీకు ఆ నెక్స్ట్ డే ఎఫెక్ట్ చూపించింది. మీరు 3 o'clock వచ్చారు బయటికి, బస్సు లేదు, 2 hours వెయిట్ చేశారు, బస్సు రాలేదు, వెళ్ళలేదు. ఈ 2 hours లేట్ వల్ల మీకు ఫ్లైట్ మిస్ అయింది. అదేనా? సో ఈ ప్రాబ్లం రేపు ఫేస్ చేశారు మీరు. టుమారోస్ ప్రాబ్లమ్ ఈస్ టుడేస్ రిస్క్. అందుకే ఏం చేయాలి? ఆ ప్రాబ్లమ్ని ముందే మీరు ఐడెంటిఫై చేసి దాన్ని సొల్యూట్ చేసుకోవాలి. సో ఎర్లీ మార్నింగ్ 3 o'clock బస్సెస్ ఉండకపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఓన్ వెహికల్ అరేంజ్ చేసుకోవాలి, లేదా అదర్ ఆపర్చునిటీ. అలా మీరు ఆ రిస్క్ ని ఐడెంటిఫికేషన్ చేసి దాన్ని సొల్యూట్ చేయగలిగితే ఆ ప్రాబ్లం అనేది మీకు ఎఫెక్ట్ చూపించదు. ఒకవేళ మీరు చేయలేకపోతే 100% ఆ ప్రాబ్లం అనేది మీకు ఎఫెక్ట్ చూపిస్తుంది. డాక్టర్ దగ్గరికి పోతే చెప్తాడు, మీకు ఫీవర్ ఉందంటే మీరు నాన్ వెజ్ తినద్దు, నాన్ వెజ్ తింటే మీకు ఏదో ప్రాబ్లం ఫేస్ అవుతుంది అని చెప్పిండు. మీరు దాన్ని ఫాలో అయ్యారనుకోండి, ఆ ప్రాబ్లం మిమ్మల్ని ఫేస్ చేయదు. మీరు ఒకవేళ ఫాలో కాలేదనుకోండి, అప్పుడు మీకు ఆ ప్రాబ్లం అనేది ఫేస్ అవుతుంది. A clear definition of risk is a problem that could cause some loss or threaten progress of the project, but which has not happened yet. డాక్టర్ ఏం చెప్పిండు? మీరు ఒకవేళ చికెన్ తింటే ఈ ప్రాబ్లం వస్తుంది అన్నాడు. మీకు రాలా ఆ ప్రాబ్లం, వస్తుందని చెప్పిండు అంతే. విచ్ బట్ విచ్ హాజ్ నాట్ హ్యాపెండ్ ఎట్, అది ఇప్పుడు జరగలేదు, జరుగుతుంది. చూడండి, మీరు టెస్టింగ్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఈ అప్లికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ కస్టమర్కి వెళ్తే కస్టమర్ అనేవాడు లాస్ అవుతాడు. లాస్ అవ్వలేదు ఇంకా, వాడికి ఇంకా ఎఫెక్ట్ చూపించలేదు. ఒకవేళ రిలీజ్ చేస్తే ఎఫెక్ట్ చూపిస్తుందని ముందే మీరు సొల్యూట్ చేస్తున్నారు. రిస్క్ ఈజ్ an uncertain failure event which a probability of occurrence and potential for loss. Potential for loss. Risk identification and management are main concern in every software project. ప్రతి ప్రాజెక్ట్ లో కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే రిస్క్ ని ఐడెంటిఫికేషన్ చేసి దాన్ని ఏం చేయాలి? మేనేజ్ చేయాలి. ఐడెంటిఫికేషన్ చేయటంలో మీరు కరెక్ట్ గా లేకపోయినా, మేనేజ్ చేయటంలో కరెక్ట్ లేకపోయినా ఆ ప్రాబ్లం అనేది డైరెక్ట్ గా ఎఫెక్ట్ చూపిస్తుంది, రైజ్ అవుతుంది. మీరు కరెక్ట్ గా ఐడెంటిఫికేషన్ చేస్తే మేనేజ్ చేస్తే ప్రాబ్లమ్స్ ఉండవు. మీరు కరెక్ట్ గా టెస్ట్ చేసి క్వాలిటీ అప్లికేషన్ డెలివర్ చేస్తే కస్టమర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. డిఫెక్ట్ ఐడెంటిఫై చేయటం అంటే రిస్క్ ఐడెంటిఫికేషన్, మేనేజ్ చేయటం అంటే సాల్వ్ చేయటం. మీరు కరెక్ట్ గా డిఫెక్ట్స్ ఐడెంటిఫై చేయలేదనుకోండి, 1 or 2 లీవ్ చేశారు, ఆ లీవ్ చేసింది కస్టమర్కి ఎఫెక్ట్ చూపిస్తుంది. ఏమేమి డిఫెక్ట్స్ ఉంటాయి సార్, ఏమేమి రిస్క్స్ ఉంటాయి అంటే 2: బిజినెస్ రిస్క్స్, కేటగిరీ రిస్క్స్, అగ్రెసివ్ డెడ్ లైన్స్. అగ్రెసివ్ డెడ్ లైన్స్ అంటే ఒక ప్రాజెక్ట్ నేను 6 months లో కంప్లీట్ చేయాలి, వాడు నాకు 3 months టైం ఇచ్చిండు. మరి 6 months వరకు 3 months లో చేయాలంటే ఏం చేయాలి? కొన్ని లీవ్ చేయాలి. ఎన్విరాన్మెంటల్ రిస్క్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ డ్యూరేషన్ లో చేయాలనుకుంటున్నారు, హెల్త్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం వరకు నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు, పవర్ ఇష్యూ ఉండొచ్చు, లేదా ఎంప్లాయీస్ ఇష్యూస్ ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు.
బాగా వర్షాలు పడుతున్నాయి, నెట్వర్క్ స్లో అయింది, వర్క్ రావట్లేదు, పవర్ రావట్లేదు, లేకపోతే ఫీవర్ సీజన్ వచ్చింది, ఎంప్లాయీస్ అందరికి ఫీవర్, ఎన్విరాన్మెంటల్ రిస్క్స్, భూకంపాలు రావటం, ఇంకేదో జరగటం, లీగల్ రిస్క్స్, లో ప్రొడక్టివిటీకి ఎన్విరాన్మెంటల్ రిస్క్ ఒకటి కారణం. మార్కెట్ రిస్క్స్, ఆపరేషనల్ రిస్క్స్, ప్రిడిక్టబుల్ రిస్క్స్. ప్రిడిక్టబుల్ రిస్క్స్, అన్ప్రిడిక్టబుల్ రిస్క్స్ అంటారు. కొన్ని మీరు గెస్ చేస్తారు, కొన్ని గెస్ చేయలేరు. గెస్ చేసే వాటిని ప్రిడిక్టబుల్ రిస్క్స్ అంటారు, గెస్ చేయలేని వాటిని అన్ప్రిడిక్టబుల్ అంటారు. ఓకేనా? నార్మల్ గా మనం కొంచెం వర్షాకాలం అప్పుడు కొంచెం ముప్పు బట్టి బ్లాక్ కలర్ లో ఉన్నప్పుడు అరే వర్షం వచ్చేటట్లుందని గొడుగు తీసుకొని పోతాం, అది ప్రిడిక్టబుల్ రిస్క్. ఇప్పుడు సమ్మర్, ఈ టైంలో వర్షం వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా, సడన్ గా వచ్చింది, అది అన్ప్రెడిక్టబుల్ రిస్క్. ప్రోగ్రామాటిక్ రిస్క్స్, ప్రాజెక్ట్, షెడ్యూల్, స్టాక్ హోల్డర్, టెక్నికల్, థర్డ్ పార్టీ. థర్డ్ పార్టీ అంటే ఏంటంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్ లోకి ఎంప్లాయీస్ తక్కువ మెంబర్స్ ఉన్నారని వేరే కన్సల్టెన్సీ నుంచి యాడ్ చేయించుకున్నాం, వాడు ఒక 1 మంత్ పంపించిన తర్వాత వాడు స్టాప్ చేసి, అది కూడా రిస్కే. సో ఇలా ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అందులో ఏమేమి రిస్క్స్ ఉంటాయి అనేది మనం ఐడెంటిఫై చేయాలి. ఎక్కడ చేస్తారు సార్ అంటే పిఎంపిలో చేస్తారు. పిఎంపి అంటే అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్లాన్. ఈ పిఎంపిలో ఈ రిస్క్స్ అన్నిటిని కూడా ఐడెంటిఫికేషన్ చేసి ఎక్కడ ఏది ఫేస్ అవడానికి ఛాన్సెస్ ఉందని ఐడెంటిఫై చేసి దాని సొల్యూషన్ కూడా వాళ్ళు అక్కడే ఫైండ్ చేస్తారు. క్లియర్? సాఫ్ట్వేర్ రిస్క్స్, సాఫ్ట్వేర్ ప్రాసెస్ అండ్ బెనిఫిట్స్. ఏ సాఫ్ట్వేర్ ప్రాసెస్ ఆల్సో known as software methodology is a set of related activities that leads to production of the software. These activities may involve the development of software from scratch or modifying and existing system. చెప్పినా కదా మనం, న్యూ అప్లికేషన్ డెవలప్మెంట్, ఎన్హాన్స్మెంట్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్. సాఫ్ట్వేర్ ఫ్రమ్ ద స్క్రాచ్, మాడిఫైయింగ్ అన్ ఎగ్జిస్టింగ్ సిస్టమ్. మాడిఫై చేయటాన్ని ఏమంటారంటే ఎన్హాన్స్మెంట్స్ అంటారు. There are 4 main key activities. Software specifications. Specifications is nothing but requirements. Development, as usually. Validation is nothing but testing. Validation ante testing ante. Evaluation. Evaluation ante release. Specifications, requirements undali. Tarvata development, tarvata testing, tarvata delivery. Evaluation ante delivery. The functionality of software and constraints on its operation must be defined. The software to meet requirement must be produced. The software must be valid to ensure that does what the customer wants. Customer ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుందో అలా వర్క్ చేస్తుందా లేదని వాలిడేట్ చేయాలి. ఓకేనా? అప్లికేషన్ ఆర్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. సో నార్మల్ గా మనం ఇంతకుముందు డొమైన్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో చూడండి, వన్ మోర్ న్యూ థింగ్, ప్రాజెక్ట్ అండ్ ప్రొడక్ట్. సో వాట్ ఈజ్ ఎన్ ప్రాజెక్ట్, వాట్ ఈజ్ ఎన్ ప్రొడక్ట్? చెప్పండి, ఎవరికైనా ఐడియా ఉందా? వాట్ ఈజ్ ప్రాజెక్ట్, వాట్ ఈజ్ ప్రొడక్ట్? చూడండి, ఫర్ పర్టికులర్ క్లయింట్ పర్పస్, ఫర్ పర్టికులర్ కస్టమర్ పర్పస్, the software company develops an application, call it as a project. ఒక పర్టికులర్ గా ఒక క్లయింట్ మనల్ని అప్రోచ్ అయ్యిండు, ఆ క్లయింట్ కొన్ని రిక్వైర్మెంట్స్ ఇచ్చిండు, ఆ క్లయింట్ రిక్వైర్మెంట్స్ కోసమే ఆ సాఫ్ట్వేర్ కంపెనీ వర్క్ చేస్తే, అంటే అందులో ఉన్న డెవలపర్స్, టెస్ట్ ఇంజనీర్స్ వర్క్ చేస్తే దాన్ని ప్రాజెక్ట్ అంటారు. ప్రాజెక్ట్ అంటే ఇండివిజువల్ క్లయింట్ ఉంటాడు, ఆ కంపెనీ మొత్తం ఆ క్లయింట్ వర్క్ కోసమే వర్క్ చేస్తారు. వాడు ఏ రిక్వైర్మెంట్స్ ఇస్తే అయ్యే డెవలప్ చేస్తారు. ఇక్కడ క్లయింట్ అనేవాడు రిక్వైర్మెంట్స్ ప్రొవైడ్ చేస్తాడు, దానికి బడ్జెట్ ప్రొవైడ్ చేస్తాడు, దానికి ప్రాపర్ టైం కూడా ఇస్తాడు. సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏం చేస్తాయి, ఈ డెవలప్మెంట్ కి టెస్టింగ్ కి ఎంత ఖర్చు అవుతుందో ఎస్టిమేట్ చేసుకొని
ఎంతో కొంత ప్రాఫిట్ తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4.5 lakhs ఉందనుకోండి. సో 5 lakhs కోట్ చేస్తే ఒక 50,000 అలా. ఈ ప్రాజెక్ట్ కి స్పెసిఫిక్ టైం డ్యూరేషన్ ఉంటుంది. 6 months, 1 year. ఈ డ్యూరేషన్ లో ఈ అప్లికేషన్ ని డెవలప్ చేసి, టెస్ట్ చేసి, డెలివర్ చేయాలి. ఎవరికి చేయాలి? ఆ క్లయింట్కే చేయాలి. ఓకే అండి. ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లో సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక స్పెసిఫిక్ ప్రాఫిట్ ఉంటుంది అంతే, ఏవి ఏముండవు. వన్స్ ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ న్యూ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తారు. మళ్ళీ న్యూ కస్టమర్ వస్తాడు, వాడు మళ్ళీ న్యూ రిక్వైర్మెంట్స్ ఇస్తే వాడుకు. ఈ కంపెనీస్ ని ఏమంటారంటే, ఇలా చేసే కంపెనీస్ ని ప్రాజెక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటారండి. ప్రాజెక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటారు. మాక్సిమము ఇప్పుడున్న చాలా కంపెనీస్ అన్ని కూడా ప్రాజెక్ట్ బేస్డ్ కంపెనీస్. టీసీఎస్ కానీ, ఐబిఎం కానీ, ఇన్ఫోసిస్ కానీ, అసెంచర్ కానీ, ఇవన్నీ ప్రాజెక్ట్ బేస్డ్ కంపెనీస్. నెక్స్ట్ ప్రొడక్ట్ బేస్డ్. ప్రొడక్ట్ బేస్డ్ అంటే దీనికి ఇనిషియల్ గా కస్టమర్ క్లయింట్ ఎవరు ఉండరండి. సాఫ్ట్వేర్ కంపెనీ బేస్డ్ అపాన్ ద మార్కెట్ రిక్వైర్మెంట్. అసలు మార్కెట్ లో ఏమి నడుస్తుంది, మనం ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది అనాలిసిస్ చేసి, ఆ రిక్వైర్మెంట్స్ ని, ఇక్కడ రిక్వైర్మెంట్స్ అనేవి మార్కెట్ ని బేస్ చేసుకొని గ్యాదర్. ఇక్కడ రిక్వైర్మెంట్స్ క్లయింట్ ఇస్తాడు, ఇక్కడ మాత్రం మార్కెట్ నుంచి అనాలిసిస్ గెస్ చేస్తాడు. సో ఇనీషియల్ గా క్లయింట్ అనేవాడు ఉండడు, ఇనీషియల్ గా ఎవరు బడ్జెట్ ఉండదు. కంపెనీయే దేర్ ఓన్ అమౌంట్ పెట్టి అప్లికేషన్ డెవలప్ చేసి, టెస్ట్ చేసి, మార్కెట్ లోకి రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేసిన తర్వాత ఒకవేళ మన అప్లికేషన్ కరెక్ట్ వర్క్ చేసి కరెక్ట్ ఉంటే ఆ కంపెనీకి ప్రాఫిట్ వస్తుంది, లేకపోతే లాసెస్. సో ఈ ప్రొడక్ట్ బేస్డ్ లో ప్రాఫిట్ ఎక్కువ రావచ్చు, లాస్ రావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు పెట్టిన అమౌంట్ రావడానికి ట్రై చేస్తారు, దాని తర్వాత అప్లికేషన్ క్లిక్ అయితేనేమో ప్రాఫిట్స్ వస్తాయి. వీటిని ప్రొడక్ట్ బేస్డ్ అంటారు. దీనికి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే, చూడండి ఈ కంపెనీస్ ఏమంటారంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటారండి. ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటారు. ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ కంపెనీ, ఎంఎస్ ఆఫీస్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఇంకా చెప్పాలంటే చెప్పండి ఎవరైనా, ఇంకోటి చెప్పండి ఎగ్జాంపుల్ తెలుసా అమ్మా? గూగుల్, వరాకిల్, గూగుల్. గూగుల్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఏమంటాయి గూగుల్ ప్రొడక్ట్స్? తెలుసుకోవాలి ఇవన్నీ. యూట్యూబ్, ప్లే స్టోర్, గూగుల్ న్యూస్, గూగుల్ మీట్, జీమెయిల్, డ్రైవ్, క్యాలెండర్, ఫొటోస్, షాపింగ్, గూగుల్ ట్రాన్స్లేట్. ఇవన్నీ ఏ ప్రొడక్ట్స్ అండి? గూగుల్ ప్రొడక్ట్స్. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు పోయి నాకు జీమెయిల్ డెవలప్ చేయని అడగలేదు కదా, మనం డ్రైవ్ డెవలప్ చేయని అడగలేదు కదా. సో మార్కెట్ పర్పస్, కొంత మెమరీ కావాలి, అందరూ మెమరీని పర్చేజ్ చేయలేరు కాబట్టి కొంత డ్రైవ్ లాగా మనం అక్కడ కొంత మెమరీని పెడితే హెల్ప్ అవుతుంది. సో ఎంతమంది అయితే కస్టమర్స్ దీన్ని యూజ్ చేసుకుంటారో అప్పుడు ఆ కంపెనీకి అంత ప్రాఫిట్ వస్తుంది. వీటిని ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటారు. ప్రాజెక్ట్ బేస్డ్, ప్రొడక్ట్ బేస్డ్. ఈ ప్రాజెక్ట్ బేస్డ్ లో కూడా న్యూ అప్లికేషన్ డెవలప్మెంట్ ఉంటుంది, ఎన్హాన్స్మెంట్స్ ఉంటుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. ప్రొడక్ట్ బేస్డ్ లో కూడా ఉంటాయి. ఇలా కాకుండా మనకి కొన్ని కంపెనీస్ ఉంటాయండి, వాటిని ఏమంటారు? సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటారు. ఇంకా కొన్ని కంపెనీస్ ఉంటాయండి, వాటిని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటారు. అంటే ఏంటి సార్ అంటే, ఈ కంపెనీస్ ఐదర్ ప్రాజెక్ట్ ఆర్ ప్రొడక్ట్ కి న్యూ డెవలప్మెంట్ ఎన్హాన్స్మెంట్స్ చేయవు, ఓన్లీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ ఉంటాయి. అలా కొన్ని కంపెనీస్ ఉన్నాయి మనకి, ఏమంటారు,
డైరెక్ట్ కంపెనీస్ ఏమి తెలియదు, ఏం లేవు. ఏదో కొన్ని కంపెనీస్ అయితే ఇలా కూడా వర్క్ చేస్తూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఓన్లీ ఆ అప్లికేషన్ మానిటర్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ప్రాబ్లం ఫేస్ అయిందో అప్పుడు ఇమీడియట్గా సొల్యూట్ చేస్తారు. ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ నార్మల్గా 24/7 వర్క్ చేస్తాయి. ఎవ్రీడే వర్క్, ఎందుకంటే దాన్ని ఎవ్రీడే మానిటర్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ప్రాబ్లం వస్తుందో తెలియదు కదా. మనం నార్మల్గా టికెట్స్ రైజ్ చేస్తున్నారు అంటారు, టికెట్స్ అంటారు కదా, అది సర్వీస్కి. సో ఎప్పుడైనా ప్రాబ్లం వస్తేనే వాళ్ళకి వర్క్ ఉంటుంది, లేకపోతే ఏం వర్క్ ఉండదు. ఈ రిమైనింగ్ ప్రాజెక్ట్ ప్రొడక్ట్ లో రెగ్యులర్ వర్క్ ఉంటుంది, డెవలప్మెంట్ రెగ్యులర్ గా ఉంటుంది. అవి నార్మల్ టైమింగ్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నైట్ షిఫ్ట్లు ఏమి ఉండవండి, 24/7 వర్క్ అవ్వవు. ఏదైనా మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడే, సర్వీస్ ప్రాజెక్ట్ ఉన్నప్పుడే 24/7 నైట్ షిఫ్ట్స్ ఉంటాయి. రిమైనింగ్ వాటికి నైట్ షిఫ్ట్స్ ఉండవండి. ఓకే. సో ఇలా మార్కెట్ లో 3 టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. సార్ మేము దేంట్లో వర్క్ చేయొచ్చు సార్ అంటే, దేంట్లోనే చేయొచ్చు. ఈ డెవలప్మెంట్ లో టెస్టింగ్ ఉంటుంది, ప్రాజెక్ట్ లో టెస్టింగ్ ఉంటుంది, ప్రొడక్ట్ లో టెస్టింగ్ ఉంటుంది, దేంట్లోనే టెస్టింగ్ ఉంటుంది. ఇప్పుడు గూగుల్ కొత్తగా గూగుల్ మీట్ డెవలప్ చేసింది, దాన్ని టెస్ట్ చేయాలి కదా. డ్రైవ్ చేసిండు, దాన్ని టెస్ట్ చేయాలి కదా. ఏదైనా క్యాలెండర్ రిలీజ్ చేసిండు, దాన్ని టెస్ట్ చేయాలి కదా. అది ప్రాజెక్ట్ అయినా ప్రొడక్ట్ అయినా ఏదైనా ఉంటాయి. క్లియర్? ఎనీ డౌట్స్? If a software application is developed for specific customer requirement, then it is called a project. So here requirements gathered from particular client, end user is the one, develop the application for particular client. Develop the application for particular client. ICICI, HDFC, ఇప్పుడు SBI బ్యాంక్ ఉందండి, HDFC బ్యాంక్ ఉంది. It is only for specific customer. Other customers వచ్చి HDFC బ్యాంక్ యూజ్ చేయలేరు. Next, if a software application developed for multiple customer requirements, then it is called a product. Requirements gathered from market survey. End users are more than one. Develop the application for global clients. Gmail, Drive, Oracle, Google, Microsoft, ఇవన్నీ అంతే. Clear? What are the different types of applications అనుకున్నాం? Standalone application, web application, enterprise application, mobile application. తెలుసు కదా డిఫరెన్సెస్? చూడండి, డౌన్లోడ్ and install, then only use application quality as a standalone or desktop application. ఈ అప్లికేషన్ నే మనం డెస్క్టాప్ అప్లికేషన్ ఆర్ విండోస్ బేస్డ్ అప్లికేషన్ అని కూడా కాల్ చేస్తారు. ఈ అప్లికేషన్ ని మనం ఫస్ట్ ఇన్స్టలేషన్ చేసుకుంటేనే యూజ్ చేస్తాం. ఈ అప్లికేషన్ అనేది మనం ఏ డివైస్ లో అయితే ఇన్స్టలేషన్ చేసినామో ఓన్లీ ఆ డివైస్ లో మాత్రమే వర్క్ చేస్తుంది, వేరే డివైస్ లో వర్క్ చేయదు. అందుకే దాన్ని స్టాండ్ అలోన్ అప్లికేషన్ అంటారు. అక్కడే పనిచేస్తుంది. లైక్ యాంటీవైరసెస్, మీడియా ప్లేయర్స్. ఇప్పుడు యాంటీవైరస్ ఉంది, నా సిస్టంలో యాంటీవైరస్ ఇన్స్టాలేషన్ చేశాను, మళ్ళీ ఈ సిస్టంలో పనిచేస్తా సార్ అంటే నువ్వు కూడా ఇన్స్టాల్ చేసుకుంటే పనిచేస్తుంది. వెబ్ అప్లికేషన్, no need to download and no need to install it. With the help of browser, with the help of URL or address, you can access this application. ఇది కంప్లీట్ గా క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ మీద వర్క్ చేస్తుంది. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారు. రేపు ఒకసారి గుర్తు చేయండి, క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ గురించి కొంచెం క్లియర్ గా చెప్తాం. మనం యూజ్ చేసే అన్ని కూడా వెబ్ అప్లికేషన్స్, అమెజాన్, ఫ్లిప్కార్ట్, వాట్సాప్. వాట్సాప్ కూడా వెబ్ అప్లికేషన్ ఉంటుంది. మెయిల్స్, ఆన్లైన్ రిటైల్స్, వికీపీడియా, ఇవన్నీ వెబ్ అప్లికేషన్. ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, one application we are developing for a specific customer, that is called it as enterprise application. For example, SBI ఉంది, SBI అనే అప్లికేషన్ we are developing only for SBI.
నాట్ ఫర్ ఆల్. ఇప్పుడు జీమెయిల్ ఉంది, జీమెయిల్ కెన్ ఎనీవన్ కెన్ యాక్సెస్ ఇట్. డ్రైవ్ ఉంది, ఎనీవన్ కెన్ యాక్సెస్ ఇట్. బట్ ఎస్బీఐ ఉంది, ఓన్లీ ద ఎస్బీఐ కస్టమర్ ఓన్లీ యాక్సెస్ ఇట్. సార్ నేను ఎస్బీఐ కస్టమర్ని జీమెయిల్ యూజ్ చేయొచ్చు అంటే ఎస్. నేను హెచ్డిఎఫ్సి కస్టమర్ని జీమెయిల్ యూజ్ చేయొచ్చు అంటే ఎస్. బట్ నేను హెచ్డిఎఫ్సి కస్టమర్ సార్ ఎస్బీఐ అప్లికేషన్ యూజ్ చేయొచ్చు అంటే నో. నార్మల్గా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అంటే సమ్ కంపెనీస్ దే ఆర్ డెవలపింగ్ అప్లికేషన్స్ ఫర్ దేర్ ఓన్ పర్పస్. ఇప్పుడు టీసీఎస్ కంపెనీ ఉంది, వాళ్ళ ఎంప్లాయీస్ అటెండెన్స్ కోసం వాళ్ళు ఒక అప్లికేషన్ డెవలప్ చేసుకున్నారు. ఆ అప్లికేషన్ ని మనం ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అనొచ్చు. దట్ ఈస్ ఓన్లీ వర్కింగ్ ఫర్ దేర్ పర్పస్, దేర్ కస్టమర్స్, దేర్ స్టేక్ హోల్డర్స్, దేర్ ఎంప్లాయీస్, దేర్ పర్పస్. Enterprise applications mainly designed for corporate sites such as banking, business systems, high level security. సో వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సెక్యూరిటీ ఉంటుందండి ఎక్కువ. సెక్యూర్డ్ అప్లికేషన్స్, లోడ్ బ్యాలెన్సింగ్, అందరూ ఒకటే అప్లికేషన్ యూజ్ చేస్తే లోడ్ ఎక్కువ అవుతుంది, మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేము. అండ్ నెక్స్ట్ మొబైల్ అప్లికేషన్. సో నార్మల్గా మొబైల్ అప్లికేషన్ అంటే ఐడియా ఉంది కదా, స్మాల్ డివైజెస్ లైక్ మొబైల్, ఇంకేమంటారు, లైక్ ఏమంటారు వాటిని, ప్యాడ్స్, ఐప్యాడ్స్, ఐపాడ్స్, ట్యాబ్స్, ఇలా స్మాల్ డివైజెస్ కోసం వర్క్ చేసే అప్లికేషన్ ని మనం మొబైల్ ఆర్ మైక్రో అప్లికేషన్స్ అని కాల్ చేయొచ్చు. డెవలప్డ్ రన్ ద మొబైల్ అండ్ టాబ్లెట్స్. Mobile device called as mobile. Currently, Android and Java ME are used to creating mobile app. Okay. So, what are the different types of applications? Standalone, web, enterprise, and mobile. Project, product, service based. What is the risk? Software process. What is risk? How to identify and manage. So, risk ఏం చేయాలంటే ఐడెంటిఫికేషన్ చేసి మేనేజ్ చేయాలి. Risk identification and management are the main concern in every software project. ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేయటం వల్ల మనకు వచ్చే రిస్క్స్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ కామర్స్ అప్లికేషన్ డెవలప్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయాలనుకుంటాం. అసలు ఈ కామర్స్ అప్లికేషన్స్ మార్కెట్లో ఏముంది? అమెజాన్ ఉంది. అంటే మనం మన అప్లికేషన్ రన్ అవ్వాలంటే మన అమెజాన్ కన్నా ఎక్కువగానే అమెజాన్ లెవెల్లో డెవలప్ చేస్తేనే కస్టమర్స్ యూజ్ చేస్తారు. ఎందుకంటే వాడు అడ్వాన్స్డ్ లెవెల్ ఫీచర్స్ అన్ని ప్రొవైడ్ చేస్తారు. మనం బేసిక్ ఫీచర్స్ ను ప్రొవైడ్ చేస్తే కస్టమర్స్ యూజ్ చేయరు. ఒకవేళ మనం ఏదైనా డిఫరెంట్ న్యూ థింగ్ ని డెవలప్ చేస్తే మనం బేసిక్ ప్రొవైడ్ చేసినా కూడా కస్టమర్ యూజ్ చేసుకుంటారు. అలా ఆ రిస్క్స్ అని ఐడెంటిఫికేషన్ చేసి మేనేజ్ చేయాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్, సిస్టమ్ సాఫ్ట్వేర్. ఓకే. సో వాట్ ఈస్ యువర్ మాన్యువల్ టెస్టింగ్? చెప్పండి, మాన్యువల్ టెస్టింగ్ డెఫినేషన్ ఏంటి? ఎనీవన్? Yes, to test the developers developed application without using any automation tools. And the process of manual testing is to give input to the application manually, to observe the application behavior manually, to get the output is also manual. ఇన్పుట్ మాన్యువల్ గా ఇస్తాము, అప్లికేషన్ ఎలా బిహేవ్ చేస్తుందో మాన్యువల్ గా అబ్జర్వ్ చేస్తాము, వచ్చిన అవుట్పుట్ ను కూడా మనం మాన్యువల్ గా తీసుకుంటాం. Now compare both expected and actual manually. We have two types of results, expected and actual. Compare both. If in case both are same, the test case is pass or quality. రెండు సేమ్ ఉంటే ఏమంటామండి?
పాస్ ఆర్ క్వాలిటీ. రెండు సేమ్ లేకపోతే ఏమంటామండి? ఫెయిల్ ఆర్ డిఫెక్ట్. ఫెయిల్ ఆర్ డిఫెక్ట్. అగైన్ డిఫెక్ట్ వస్తే మళ్ళీ డిఫెక్ట్ రిపోర్ట్ చేసి ట్రాక్ చేసుకొని రీటెస్టింగ్ పర్ఫామ్ చేసి క్లోజ్ చేస్తారు. సేమ్ థింగ్స్. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్? ఎనీ క్వశ్చన్స్? అర్థమవుతుందా చెప్పేది? అడగొచ్చండి ఏమైనా క్వశ్చన్స్.